హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. బహిష్కరణ అనే వెబ్ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో బహిష్కరణ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంది అని అంటున్నారు. సో నేను కూడా నిన్ననే చూశాను. మొత్తం ఇది చూడాలి అంటే 3 hours ఈజీగా పడుతుంది. సో నేను మొత్తం ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాతనే మీకు బహిష్కరణ 20 నిమిషాలు లేదా 30 నిమిషాల్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే బహిష్కరణ అనే కథ స్క్రీన్ ప్లే మొత్తం అంజలి మీదనే వెళ్తుంది. సో అంజలి ఒక అనాథ, తనకి ఎవరు ఉండరు. సో అందరి కింద నలగడం కన్నా ఒకరి కింద నలగడం బెటర్ అనుకొని ఒక 6 నెలలు ఒక ఊర్లో, ఇంకొక 6 నెలలు ఇంకొక ఊర్లో, అలా ఊరి పెద్దకి ఒక కీప్ లాగా ఉంటుంది. అలా పెద్దపల్లి అనే ఊరికి వెళ్తుంది. ఆ పెద్దపల్లికే సర్పంచ్గా రవీంద్ర విజయ్ ఉంటాడు. సో ఇతనే దీంట్లో ఊరి పెద్ద సర్పంచు. సో పల్లెటూరులో మనకి ఎలా ఉంటుందో తెలుసు. పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, ఊరి బయట ముచ్చట్లు, మర్రి చెట్టు, ఇలా అన్నీ ఉంటాయి, తెలిసిందే కదా. సో ఈ ఊర్లో కూడా ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి. సో అలా బస్సు దిగి ఆ ఊర్లోకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టిన వెంటనే అక్కడ హీరో శ్రీతేజ్ ఫ్రెండు చిట్టి అని ఉంటాడు. సో తనే మహమ్మద్ బాషా. తను ఇంకా వేరే వాళ్ళు అక్కడ మర్రి చెట్టు కింద కూర్చొని పేకాట ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈమెను చూస్తారు. ఆమె మాట్లాడుతూ ఉంటే నేను సర్పంచ్ను కలవాలి అని చెప్తే అప్పుడు మహమ్మద్ బాషా అంటే హీరో ఫ్రెండ్ వెళ్ళి హీరో దగ్గరికి తీసుకొని వెళ్ళి సర్పంచ్ను కలవాలంట అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి సర్పంచ్ దగ్గరికి అంజలిని తీసుకొని వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తూ ఇంకా తనని కొంచెం టెంప్ట్ చేస్తూ ఎలాగైనా ఇక్కడే ఉండాలి అనే విధంగా బేరాలు ఆడుతూ ఉంటుంది. సో అప్పుడు సర్పంచ్ కూడా ఒప్పుకొని నాతో తప్ప ఎవరితో ఉండకూడదు, నువ్వు ఊరిలోకి అసలు ఎంటర్ అవ్వకూడదు, ఊరి బయటనే ఉండాలి అని కొన్ని కండిషన్స్ పెడతాడు. ఈ కండిషన్స్ అన్నింటికి కూడా అంజలి ఒప్పుకుంటుంది. సో ఒప్పుకున్న తర్వాత హీరో శ్రీతేజ్ అలాగే వాళ్ళ ఫ్రెండు అంజలిని ఊరి బయట ఉన్న ఒక ఇంట్లో పెడతారు. సో నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళి ఆమెకు HIV టెస్ట్ చేయించడానికి ఊర్లో నుంచి బయట వేరే పట్టణానికి తీసుకెళ్తారు. అక్కడ HIV టెస్ట్ చేయించడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంజలికి తెలుస్తుంది. సో పర్వాలేదు, ఆ మాత్రం సెక్యూర్ ఉండాలి కదా అని చెప్పి HIV టెస్ట్ చేయించుకుంటుంది. సో ఆ తర్వాత అనన్య ఈ సినిమాలో కూడా హీరోయిన్గా ఉంటుంది. సో ఈమె ఈ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉంటుంది. హీరో వచ్చి అనన్యకి బావ అవుతాడు. సో అలా పని మనిషిగా ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. సో కట్ చేస్తే ఒక అమ్మాయి అంటే అనన్య చెల్లెలి ఉరి వేసుకొని చనిపోతుంది ఒక మర్రి చెట్టుకి. సో అంటే సూరి అనేవాడు ఈ సర్పంచ్కి కింద పనిచేస్తూ ఉంటాడు. సూర్య అనే ఒక అతను వచ్చి చనిపోయిన చోటకి వచ్చి అందరూ బాధపడుతూ ఉంటే అక్కడికి వచ్చి అరే ఎవరో ఒకరికి లంగర్ వేసి ఉంటుంది, ఇంకా వాళ్ళు వీళ్ళు సెట్ అవ్వక ఇలా ఏదో చేసుకొని ఉంటుంది, అదే నాకు దొరికిందంటే నేను మంచిగా చూసుకునే దాన్ని అని చనిపోయిన అమ్మాయి దగ్గరకు కూడా వచ్చి కొంచెం వెకిలిగా అవన్నీ మాట్లాడడం చేస్తాడు. అప్పుడు సూరికి హీరోకి ఇద్దరికి గొడవ అవుతుంది. ఆ గొడవ అయినప్పుడు సర్పంచ్ అక్కడికి వచ్చి ఈ సూర్య అనేవాడిని కొడతాడు. సో కొట్టిన తర్వాత ఇంకా కామ్ అయిపోతారు. సో తర్వాత మళ్ళీ ఇద్దరిని పిలిచి నేను వారం రోజులు ఊర్లో ఉండను, సో మీరెవరు గొడవలు పడకండి అని చెప్పి సర్పంచ్ వెళ్ళిపోతాడు. సో అలా వారం రోజులు సర్పంచ్ ఊరి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సో అప్పుడు అంజలి వచ్చి నాకు ఈ ఊరంతా చూడాలనిపిస్తుంది, చూపిస్తావా అని హీరోని అడిగితే హీరో సరే అని చెప్పి చూపించడానికి తీసుకెళ్తాడు. ఫ్రెండ్ కూడా ఉంటారు. సో అప్పుడు ఈ వారం రోజులు మొత్తం ఒక సాంగ్లోనే చూపిస్తారు. సో ఈ సాంగ్ మొత్తంలోనే వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. సో ప్రేమలో పడిన తర్వాత సర్పంచ్ వచ్చిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుదాం అని చెప్పి సర్పంచ్ వారం రోజుల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత హీరో అంజలిని తీసుకొని వెళ్ళి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు సర్పంచ్ కూడా ఒప్పుకొని సరే తీసుకుని వెళ్ళరా నీ చేసుకో అని అంటాడు. అప్పుడు అంజలికి కూడా ఇంక ఇప్పటి నుంచైనా చక్కగా ఉండని చెప్తాడు. సో అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్ళికి సంబంధించిన పనులు, పెళ్లి పత్రికలు, పెళ్లి బట్టలు, తాళి ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. సో తాళిని చూడగానే అంజలికి చాలా ఎమోషనల్ అవుతుంది. సో ఎందుకంటే తను ఒక వేశ్య కాబట్టి పెళ్ళి, పిల్లలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కళలు ఉన్నాయి, అవి నెరవేరుతాయో లేదో అనుకున్న టైంలో ఇలా నెరవేరేసరికి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుందామని కలలు కంటూ పట్టణం నుంచి ఊరికి బస్సులో దిగుతారు. అప్పుడే ఊర్లో పంచాయతీ పెడతారు. సో అనన్యని కొట్టేసి ఉంటారు, ఇట్లా బ్లడ్ కారుతూ ఉంటుంది. సో తనని అక్కడ పంచాయతీ పెడతారు. సో ఏమైంది ఏంటి ఏం చెప్పకుండా సో తాళి కట్టేయి అని చెప్పేసి హీరోకి సర్పంచ్ చెప్తాడు. సో అంజలి ఇంకా ఏమనలేక సైలెంట్గా తన దగ్గర ఉన్న తాళిని హీరోకి ఇచ్చేస్తుంది. అంటే హీరో అంటే అనన్య బావ.
సో ఇంకా అతను అనన్యాని పెళ్లి చేసుకుంటాడు. సో ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కాబట్టి ఇద్దరు బాధపడతారు. సో వాళ్ళ బావ అంటే హీరో మందుకు బానిస అవుతాడు, రోజు తాగుతుంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాడు, అసలు అనన్యాని పట్టించుకోడు. సో అలా జరుగుతున్న టైంలోనే అనన్య కూడా వెళ్ళి సర్పంచ్ కొడుకుని కొట్టేస్తుంది. ఎందుకంటే సర్పంచ్ కొడుకు అనన్యని ప్రేమిస్తున్నానని చెప్పి మభ్యపెట్టి మోసం చేసేస్తాడు. అది తెలిసిన తర్వాతనే సర్పంచ్ ఎలాగైనా ఇది ఊరి ప్రజలకు తెలియకుండా పెళ్లి చేసేయాలనే ఉద్దేశంతోనే హీరో వాళ్ళ అంటే హీరోకి ఇచ్చి అనన్యాని పెళ్లి చేసేస్తారు. ఇంకా అంజలి ఏమో మళ్ళీ యథావిధిగా అక్కడ ఊరు బయటనే ఉంటుంది, సర్పంచ్కి కీప్గానే ఉంటుంది. అలా ఉంటుంది. వాడు తాగుతూ ఉంటాడు, ఎట్లా తాగుతూ రోడ్ల పైన తిరుగుతూ ఉంటాడు హీరో. సో ఇంకా అప్పుడు అనన్య వచ్చి నాది కూడా లవ్ ఫెయిల్యూరే, నువ్వు ఇలా చేస్తూ ఉంటే మన బతుకులు ఇలాగే ఉంటాయి, కొంచెం ఇప్పటి నుంచి అయినా మారు బావా అని చెప్తే అప్పటి నుంచి కొంచెం మారుతాడు, మందు తాగడు. సో అలా మంచిగా ఉన్నప్పుడే ఒక్కసారి అంజలిని వెళ్ళి చూద్దామని చెప్పి నైట్ వెళ్తూ ఉంటే ఈ సూరిగాడు సర్పంచ్ కింద ఉంటాడు కదా పనిచేసేవాడు సూరిగాడని, వీడు ఒక చిన్న పాపని రేప్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరో గొడవ పెట్టుకుంటాడు. ఈ గొడవల్లో సూరిగాడికి చెయ్యి నరికేస్తాడు. సో అప్పుడు ఈ హీరోని కొట్టేసి మందు తాపేసి సుపహ తప్పిపోయేలాగా చేసి ఆ అమ్మాయిని చంపేసి ఆ గొడ్డలి హీరో చేతిలో పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. సో పొద్దున్న లేచి చూసేసరికి ఊరి ప్రజలందరూ గొడ్డలేమో హీరో చేతిలో ఉంటుంది, ఆ పాప చనిపోయి ఉంటుంది. కళ్ళు అదేమంటారు కళ్ళు బాటిల్ కూడా పక్కనే ఉంటుంది, అంటే తాగేసి చంపేశాడనిలాగా క్రియేట్ చేసి ఉంటారు. సో అదంతా నమ్మేసి పోలీసులను కూడా పిలుస్తారు, జైలుకి వెళ్ళిపోతాడు. 7 ఏళ్ల పాటు జైల్లోనే ఉంటాడు. సో ఇంక అతను జైల్లో ఉండేసరికి ఊరి ప్రజలందరూ కూడా అనన్యాని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. సో అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు, నీకు తెలియకుండానే జరిగి ఉంటుందా, ఇప్పుడు గర్భవతి అయ్యావు, ఎక్కడన్నా పడి చావచ్చు కదా అని ఇలా సూటిపోటి మాటలతో ఆమెని ఇంకా చిత్రవత చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ భరించలేక ఆమె ఊరి బయటకి వెళ్ళిపోయి అక్కడ ఉండాలనుకుంటుంది. సో అక్కడ ఊరి బయట ఉన్నప్పుడే పాప పుడుతుంది. సో హీరో జైలు నుంచి వచ్చేస్తాడు. సో పాపను చూసి చాలా సంతోషంగా ఉంటాడు. ఇద్దరు మంచిగా వాళ్ళ తండ్రి అంటే హీరో వాళ్ళ పాప చాలా సంతోషంగా ఉంటారు. అయితే హీరోని చంపడానికి సూరిగాడు అంటే సర్పంచ్ కింద పనిచేస్తూ ఉంటాడు కదా, వీడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా సర్పంచ్ గురించి మనకు తెలిసిందే కదా, సర్పంచ్ ప్రజల దృష్టిలో ఊరు ప్రజల దృష్టిలో హీరో దృష్టిలో మంచివాడిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా సర్పంచ్ మంచివాడే అనుకొని మళ్ళీ హీరో తన దగ్గరకు వచ్చి పాలేరుగా పనిచేయడానికి వస్తాడు. సో అప్పుడు పాప నైట్ కనపడకుండా పోతుంది. సర్పంచ్ తీసుకెళ్ళిపోయాడేమో అనే డౌట్ వస్తుంది. కానీ తను మంచివాడు అనుకుంటాడు కాబట్టి హీరో ఫ్రెండ్ ఊరంతా వెతుకుతారు, ఎక్కడ కనిపించదు. సో హీరో ఫ్రెండ్కి ఒక్కసారి వాళ్ళ ఇంట్లో కనిపిస్తుంది, అసలు అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి. అంటే హీరో ఫ్రెండ్ అంటే మహమ్మద్ బాషా చెప్పాను కదా అతను. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి వీళ్ళ నిజస్వరూపం అంతా హీరో ఫ్రెండ్ తెలుసుకుంటాడు. సో చిన్న పాపని అసలు ఎదురుగా పెట్టుకొని బూతు కథలు వింటూ ఆ అమ్మాయిని అలా చిత్రహింసలు చేస్తూ ఉంటాడు సర్పంచ్. అదంతా హీరో ఫ్రెండ్ చూస్తాడు. సో నేనేం చెప్తే అదే చెయ్యాలన్నట్లు ఆ చిన్న పాపని చిత్రవత చేస్తూ ఉంటాడు. సో ఇలా చెయ్యకని హీరో ఫ్రెండ్ ఎంత బ్రతిమలాడినా వినడు. సో వినకపోవడం వల్ల ఇంకా అతన్ని కూడా చంపేయాలనేసి చంపేసి ప్రతి ఒక్కరిని చంపేసి పాతి పెట్టేసి దానిపైన ఒక గులాబీ చెట్టుని నాటుతూ ఉంటాడు ఈ సర్పంచ్ అనేవాడు. సో పెద్ద విలన్ ఈ సినిమాలో వీడు. సో ఇలా చిన్నపిల్లల్ని లైంగికంగా అలా ఎదురుగా పెట్టుకొని బూతు కథలు వింటూ బూతు కథలు చేస్తూ వాళ్ళని ఏమంటారు నేత్రానందంతో వాళ్ళని ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నట్లు చేస్తూ ఉంటాడు. సో అలా ఊర్లో ప్రజలకు ఎవరికి తెలియదు, ఇది చాలా సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. సో అలా చిన్నపిల్లలందరూ నైట్ చనిపోతూ ఉంటారు. పొద్దున్నే కల్లా ఇలా ఎందుకు చనిపోతున్నారు ఎవరికి తెలీదు. సో అది తెలిసిన ఈ చిట్టు అంటే హీరో ఫ్రెండ్ కూడా చనిపోతాడు, అతన్ని కూడా పాతి పెడతారు. సో అప్పుడు అక్కడ ఎవరైతే అమ్మాయి బాధపడుకుంటూ ఉంటుందో ఆ అమ్మాయి ఇంకా ఆ బూతు కథలన్నీ చదివేసిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి బాధపడుకుంటూ చనిపోవడానికి వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్తున్న టైంలోనే హీరో వాళ్ళ పాపను వెతుకుతూ ఉంటారు కదా, వెతుకుతున్న టైంలో ఈ పాప కనిపిస్తుంది. సో ఇంత నైట్లో ఈ పాప ఎక్కడికి వెళ్తుంది అని ఆ అమ్మాయిని ఫాలో అయితే ఆ అమ్మాయి ఒక నూతిలో దూకేస్తుంది. అప్పుడు హీరో కూడా దూకేసి ఆ అమ్మాయిని కాపాడుతాడు. అసలు ఇంత చిన్న పిల్లవి నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, ఏం జరిగింది
నాకు చెప్పు, నువ్వు భయపడకు, నేను ఒక అన్నలాగా తండ్రిలాగా భావించి నాకు చెప్పు, నేను ఎవరికీ చెప్పను అంటాడు. అప్పుడు ఆ పాప అంతా పూసగుచ్చినట్లు చెప్పేస్తుంది. ఇలా అమ్మాయిలను చిన్నపిల్లల్ని మన సర్పంచ్ ఇలా తీసుకొని వెళ్తాడు, రాత్రిపూట్ల కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఎదురుగా పెట్టుకొని బూతు కథలు వింటూ బూతు కథలు చెప్తూ మమ్మల్ని అలా చేయమంటూ ఉంటాడు. సో ఇలా చాలామంది భరించలేక చనిపోతూ ఉంటారు. కొంతమంది ఇంకేదో అయిపోయింది అన్నట్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో ఇలా నాకు జరిగేసరికి నేను భరించలేక చనిపోదాం అనుకున్నాను అని ఇది మొత్తం చెప్పేస్తుంది హీరోకి. సో ఇంకా హీరో సరే పద వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తూ అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తే వీడుంటాడు కదా సర్పంచ్ కింద పనిచేసే సూరిగాడు ఉంటాడు కదా, ఈ సూరిగాడు చిన్న పాపను అంటే హీరో కూతుర్ని కిడ్నాప్ చేసుకొని వాడి దగ్గర పెట్టుకొని ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి తీసుకుని వెళ్ళి చూపిస్తే హీరోకి వాళ్ళ పాప కూడా అక్కడే ఉండడం చూస్తాడు. ఇంకా ఆ కోపం తట్టుకోలేక వాడిని కొట్టి చంపేస్తాడు. సో చంపేసిన తర్వాత వాడిని మూటలో కట్టుకొని వెళ్ళి సర్పంచ్ దగ్గర తీసుకొని వెళ్ళి సర్పంచ్ను కూడా చంపేయాలని చూస్తాడు. సో ఇంత నీచుడని తెలుసుకొని అసలు పాప చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి నువ్వు ఎలా చంపేస్తావు అని ఎంతో సర్పంచ్కి చెప్పాలని చూశాడు. కానీ వాళ్ళు సర్పంచ్ ఒప్పుకోలేదు. సో అలా సర్పంచ్ని చంపేయాలని చూశాడు. సో కానీ అక్కడ చాలామంది రౌడీలు ఉండటంతో హీరోనే అక్కడ చనిపోతాడు. సో హీరో శవాన్ని కూడా వాళ్ళ ఇంటి దగ్గర పాతి పెట్టేసి అక్కడ గులాబీ మొక్కను నాటుతాడు. గులాబీ మొక్కలంటే హీరో వాళ్ళ పాపకు చాలా ఇష్టం. సో గులాబీ మొక్క నీకోసమే ఇక్కడ పెట్టానని చెప్పి సర్పంచ్ గారు చెప్పి అలా హీరో శవాన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తాడు. సో ఇది అంజలికి మాత్రమే తెలుసు. అలా అంజలి నెక్స్ట్ రోజు వచ్చి ఆ గులాబీ చెట్టును చూసి అక్కడ చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అనన్యకు కూడా ఈ విషయం అంతా చెప్తుంది. సో ఇది 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 ఇలా జరిగింది, సో తనని చంపేశారు, సో మనమే ఎలాగైనా కూడా చేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. సో సర్పంచ్ ఇంటికి పిలిపించి సో అంజలిని ఆ రోజు నైటే ఇంటికి పిలిపిస్తాడు. సో ఇంటికి పిలిపించి పోలీసుని చంపింది, సో జాగ్రత్తగా ఉండు, నీకు అంతా తెలుసని నాకు తెలుసు, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు ఉంటే నా దగ్గర ఉండు, నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు అని చెప్పేసి సర్పంచ్ అంజలిని భయపెట్టేసి మళ్ళీ ఇంటికి పంపిస్తాడు. అయితే అనన్య ఆ నెక్స్ట్ రోజు సర్పంచ్ ఇంటికి వచ్చి నా భర్త కనపడట్లేదు, 2 రోజులు అయిపోయింది, సో ఇంటికి కూడా రాలేదు, ఎక్కడున్నాడో తెలియలేదు, సో దయచేసి మీకు తెలిస్తే చెప్పండి, పాప అడుగుతూ ఉంది, ఈరోజు పుట్టినరోజు, సో పుట్టినరోజుకి నీకు గులాబీ పువ్వులు తీసుకొస్తాను, ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తానని వెళ్ళిపోయాడు, 2 రోజులైంది కనిపించలేదు అని అనన్య వాళ్ళ పాపని తీసుకుని సర్పంచ్ ఇంటికి వచ్చి చెప్తుంది. ఇంకా సర్పంచ్ ఏమనుకుంటాడు, అనన్యకి ఏమీ తెలియదేమోలే అనుకొని సరే వస్తారులే 2 రోజులు, డబ్బులు ఉంది కదా, అయిపోయిన తర్వాత తాగి తందనాలు ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాను, నువ్వేం భయపడకు, ఇంటికెళ్ళు, సో మీ పాప పుట్టినరోజు అంటున్నావు, నీ చేతితో చేపల పులుసు చేయించు, నైట్ వచ్చి తింటాను అని చెప్తాడు. సో తను వెళ్ళిపోతుంది. ఇంకా పాప పుట్టినరోజు అని చేపల పులుసు తినడానికి నైట్ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే సర్పంచ్ ఇంట్లో ఉన్న పని మనిషి ఒకడు ఉంటాడు. సో వాడు అందరిని చంపేస్తూ ఉంటాడు. వాడుండి చేపల పులుసు కోసం నువ్వు అంత దూరం వెళ్ళడం ఎందుకయ్యా, నేనే చేసి పెడతాను కదా అని అంటే, లేదురా నువ్వు పెట్టే రుచి వేరు, అక్కడ వెళ్ళి తినే రుచి వేరు, వెళ్ళి తిననివ్వు అని చెప్పి ఆ సర్పంచ్తో పాటు కొంతమంది రౌడీలను తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్ళి అక్కడ ఉంటే ఆ అమ్మాయి అనన్య వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది, మంచిగా చేపల పులుసు పెడుతుంది, తింటారు. బాగా తిన్న తర్వాత కొంచెం సేపు తర్వాత మత్తులోకి వెళ్ళిపోతారు. సో మత్తులోకి వెళ్ళాక అక్కడికి అంజలి ఎంట్రీ ఇస్తుంది. సో అంజలి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఆ విజువల్స్ కానీ ఆ బీజిఎం కానీ అసలు ఒక రేంజ్లో ఉంటాయి. సో నిజంగానే ఎంత క్రూరంగా కోడిని మేకని కోసినట్టు చంపేసినట్టు తలలు అట్లా కోసి చంపేస్తుంది. సో అంజలిని ఇంత వైలెంట్గా అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో మాత్రమే చూస్తారు. సో నిజంగానే అంజలి జీవించేసింది. సో అలా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని సర్పంచ్ని వాళ్ళ రౌడీలందరినీ ఒక కోడిని మేకని కొట్టినట్టు కోసేసినట్టు క్రూరంగా కోసి చంపేస్తుంది. అలాగే సర్పంచ్ను కూడా చంపేస్తుంది. సో ఇలా సర్పంచ్ గురించి అందరూ తెలుసుకుంటారనుకునే లోపు వీళ్ళు చంపేసి ఇంకా అంజలి దారి అంజలి, అనన్య దారి అనన్య చూసుకొని వెళ్ళిపోతుంటే పొద్దున్నే అక్కడ పోలీసులు వస్తారు.
సో పోలీసులు వచ్చి సర్పంచ్ ఇంటి దగ్గర గులాబీ మొక్కలు అవన్నీ తీసి ఆ శవాలన్నీ తీసి చూస్తుంటే ఊరు ప్రజలంతా ఇన్ని రోజులు చేసింది సర్పంచ్ గాడ, మన పిల్లల్ని చంపేసింది సర్పంచ్ గాడ అని తెలుసుకుంటారు. అయ్యో అనన్య తప్పేమీ లేదు ఇవన్నీ తెలుసుకుంటారు. సో అలాగే హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా మహమ్మద్ బాషా, అతన్ని కూడా పాతి పెట్టేసి ఉంటారు కదా, అతన్ని శవం కూడా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి అరే చిట్టు నిన్ను కూడా చంపేశాడు ఈ సర్పంచ్ అని చెప్పి చాలా బాధపడతారు. సో అలా ఊరు ప్రజలందరికీ సర్పంచ్ గురించి తెలుస్తుంది. సో వాడు పెద్ద అవినీతిపరుడని, పెద్ద క్రిమినల్ అని తెలుస్తుంది. సో ఆ తర్వాత పోలీసులందరూ వచ్చి కేసులు కొట్టివేస్తారు. అంజలి చంపింది ఏమి పెద్దగా పట్టించుకోరు. సో అంజలి ఇంకా ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. అనన్య కూడా ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఈ సినిమా సుఖాంతం అవుతుంది. సో బహిష్కరణ అనేది నిజంగానే ఇలాంటి స్టోరీస్ చాలా జరిగాయి. సో క్లైమాక్స్లో అయితే అంజలి వాళ్ళందరినీ చంపేయడం అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్. ఇంకా ఇది 3 గంటల సినిమా ఉంది, కానీ ఐ థింక్ నేను ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపే చెప్పేశాను మీకు ఎక్కువ బోర్ అవ్వకూడదని. సో మెయిన్ కంటెంట్ లైన్ అయితే చెప్పాను కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా కూడా ఈ బహిష్కరణ మూవీ నేను చెప్పడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూస్తే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి బహిష్కరణ G5లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. సో ఇలాంటి మంచి మూవీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ కూడా చేయాలి అనుకుంటే కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ అందరి కోసం మంచి మూవీస్ని తక్కువ డ్యూరేషన్లో, అంటే 2 గంటలు 3 గంటలు చూడలేని వాళ్ళు కేవలం 10 నిమిషాలు 15 నిమిషాల్లో చూస్తారనే ఉద్దేశంతోనే, నాకు నచ్చింది మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఎవరికైనా మూవీ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఈ మూవీ కావాలని పర్టికులర్గా అనుకుంటే కూడా ఆ మూవీ గురించి కూడా చెప్పమంటే చెప్తాను. సో ఎవరైనా కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.